లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు విడుదలయ్యారు. నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో 17 మంది రైతులను సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి అధికారులు రిలీజ్ చేశారు. అయితే కేసులో A2 సురేష్ కు బెయిల్ దొరకలేదు. నెల రోజులకు పైగా రైతులు రిమాండ్లో ఉన్నారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై శివరాజ్, జై తెలంగాణ, జై శివరాజ్. మేము కోరుకునేది ఒకటే, మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, కానీ ఈరోజు మాతో పాటు 15 మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా సంతోషపడే వాళ్ళం సార్. కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు విడుదలయ్యారు. నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో 17 మంది రైతులు సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి అధికారులు రిలీజ్ చేశారు. అయితే ఈ కేసులో A2గా ఉన్న సురేష్ కు బెయిల్ దొరకలేదు. నెల రోజులుగా పైగా రైతులు రిమాండ్లో ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరికొంతమంది అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు బెయిల్ పై విడుదలయ్యారు. గత నెల రోజులుగా వీళ్ళంతా సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 24 మందిని అరెస్ట్ చేశారు. అందులో A1 గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన్ని చెర్లపల్లి జైల్లో ఉంచారు. ఆయన నిన్న సాయంత్రం విడుదలయ్యారు. ఇక మిగతా రైతులందరూ కూడా, రైతులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉంచారు. అందులో 13 మందికి బెయిల్ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యారు. వాస్తవానికి నిన్ననే వాళ్ళందరూ కూడా జైలు నుంచి బయటకు వస్తారనుకున్నారు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి బెయిల్ పేపర్స్ ఇటు జైలు అధికారులకు కాస్త ఆలస్యంగా అందాయి. కాబట్టి దాంతో వాళ్ళందరినీ కూడా కాసేపటి క్రితమే జైలు అధికారులు విడుదల చేశారు. నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రానికి అందుతాయనుకున్నారు, కానీ అందకపోవడంతో రిలీజ్ కాలేకపోయారు. ఇక వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇవ్వబోము, మాకు ఫార్మా కంపెనీ వద్దు, అదేవిధంగా మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వస్తే చాలా సంతోషించే వాళ్ళం. ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు, వాళ్ళకు కూడా బెయిల్ రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి బెయిల్ పై విడుదలైనటువంటి రైతులు ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళకు గిరిజన సంఘాలు జైలు వద్ద స్వాగతం పలికాయి. వాళ్ళకు పూలదండలు వేసి వాళ్ళని లగ్చర్లకు వాళ్ళ గ్రామానికి అయితే తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపుగా నెల రోజులకు పైగా వాళ్ళందరూ కూడా ఆ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. లగ్చర్ల దాడి ఘటన తర్వాత వాళ్ళని కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి పోలీసులు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో పరిగి జైలుకి తరలించారు. అక్కడి నుంచి అక్కడ క్రౌడ్ ఎక్కువ కావడంతో వాళ్ళందరినీ కూడా ఇటు సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. ఇక వాళ్ళందరూ కూడా బెయిల్ పై విడుదల కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఫార్మా కంపెనీలకు ఎట్టి పరిస్థితిలో తాము భూములు ఇచ్చేది లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మిగతా రైతులకు కూడా త్వరలోనే బెయిల్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇక మరి వాళ్లకు బెయిల్ ఎప్పుడు వస్తుందో అనేది చూడాలి. దాంట్లో ప్రధానంగా కీలక సూత్రధారిగా ఉన్నటువంటి A2 సురేష్ తో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌజన్య, థ్యాంక్ యూ సునీల్. ఇంకెవరో రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కలెక్టర్ ఘటన జరిగిన రోజు మేము ఉన్నాం అక్కడ, కానీ దాడి చేయలేం కానీ రాత్రి 1 గంటకు వచ్చిర్రు, తలుపులు కొట్టిర్రు. మా ఆడవాళ్ళు ఎంత వద్దన్న ఆడవాళ్ళని దోసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు, పరిగి జైలుకి తీసుకొచ్చారు. రాత్రి అక్కడ పెట్టి మార్నింగ్ టిఫిన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క రౌండ్ కొట్టిన తర్వాత కోర్టుకి తీసుకువెళ్ళి కొడంగల్ కోర్టుకి
మళ్ళా నైట్ 12-1 అయినప్పుడు పరిగి సబ్ జైలుకి తరలించారు. అక్కడ 2 రోజులు ఉండి అక్కడ నుంచి సంగారెడ్డి జైలుకి వచ్చినాం. ఆ తర్వాత అసలుకి ఆ సంఘటనకి మాకు సంబంధమే లేదు సార్, ఆ వీడియోలో మేము లేము, మేము కొట్టలేదు అంటే గిట్టంగా వినలేరు. అయినా గిట్టంగా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టారు. ఏది ఏమైనా మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం. ఏ కంపెనీ వద్దు మాకు, ఆయన ఇచ్చే జాబ్లు గిట్టంగా వద్దు, మా భూములే మాకు.